మీలాంటి నాయకులు అలాంటి పేదవాళ్ళ కోసమే పుట్టినట్టు నాకు అనిపిస్తుంది సార్. నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ నాయక్. మాది దేవరకొండ నియోజకవర్గం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మా బాబుకి కంటి ఇబ్బంది ఉంటే మేము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళు మీ బాబుకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేయాలని చెప్పేసి మాకు చెప్తే మాకు ఏమి తోచని స్థితిలో మంత్రి గారిని కలవడం జరిగింది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని. సార్ ఇమీడియట్లీగా మాకు రెస్పాండ్ అయ్యి మా కుమారుడి చూపు కోల్పోయి చీకటిలో ఉన్న మా కుటుంబాన్ని మీరు దేవుళ్లాగొచ్చి మాకు వెలుతురునిచ్చారు సార్. అదేవిధంగా మేము చాలా ఏమీ తోచని పరిస్థితిలో ఉన్న టైంలో ఒక తండ్రిలా మా కష్టాన్ని అర్థం చేసుకుని మా బిడ్డ భవిష్యత్తు మీరు బంగారు బాట వేశారు సార్. చెప్పాలంటే మీలాంటి నాయకులు అలాంటి పేదవాళ్ళ కోసమే పుట్టినట్టు నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే నిజంగా ఈ టైంలో మాకు అండగా ఉండి అందులో ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మాకు స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ ఇప్పించేసి బాబు భవిష్యత్తుని కాపాడారు సార్. జ్యోతిరెడ్డి జోడిస్తున్నాం మీరు మీ కుటుంబం మా ఆయుష్ పోసుకుని కూడా మీరు మాలాంటి పేదోళ్ల కోసం మీరు బ్రతకాలి సార్. మీలాంటి లీడర్స్ ఉండాలి సార్. ఎందుకంటే కాబట్టి కోమటిరెడ్డి ఫ్యామిలీ అని అంటేనే పేదోళ్ల ఫ్యామిలీ. మీరు పేదోళ్ల కోసం పుట్టారు సార్. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను సార్. మా కుటుంబాన్ని భవిష్యత్తు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.